శ్రీమన్మహాభారతము 322వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 202వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ధృతరాష్ట్రుడు భీష్ముడిని, ద్రోణుడిని, మంత్రులను అందరినీ రప్పించి వారితో మంత్రాంగం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా భీష్మ పితామహుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధృతరాష్ట్ర, పాండవులతో యుద్ధము చేయటం అనేటటువంటిది నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. నాకు నువ్వెంతో, పాండురాజు కూడా అంతే. ఓ ధృతరాష్ట్ర, గాంధారి పుత్రులు, కుంతీపుత్రులు నాకు నీకు సమానమైనటువంటి వారు. వీరినెట్లా నేను రక్షించాలో వారిని కూడా నేను అట్లాగే రక్షించాలి. నీకు కూడా నీ కుమారులను నువ్వెట్లా రక్షించాలో వారి కుమారులను, అంటే పాండురాజు కుమారులను కూడా నువ్వు అట్లే రక్షించాలి. ఈ పాండవుల యొక్క రక్షణం అనేటటువంటిది నీకు నాకు అవశ్య కర్తవ్యం. పాండవులతో యుద్ధం చేయటం అనేటటువంటిది నాకు ఇష్టం లేదు. అందుకని దియతాం అర్ధభూమి, వారికి అర్ధరాజ్యాన్ని ఇచ్చేయాలి, సంధి చేసుకోవాలి. ఈ రాజ్యం వారి తాత తండ్రులకు కూడా చెందిందే కదా. దుర్యోధన, ఈ రాజ్యాన్ని నువ్వు నీ తండ్రిది అని భావించావు. ఆ రకంగానే పాండవులు కూడా ఈ రాజ్యము వారి తండ్రిది అని భావిస్తున్నారు. ఒకవేళ పాండవులు ఈ రాజ్యాన్ని పొందలేరు అని అన్నప్పుడు మీరు కూడా ఈ రాజ్యాన్ని పొందలేరు. మీకెంతో వారికి కూడా అంతే అధికారము ఈ రాజ్యం మీద ఉంది. ఓ దుర్యోధన, అధర్మంగా ఈ రాజ్యాన్ని నువ్వు పొందావు. నీకంటే ముందు వారు ఈ రాజ్యాన్ని పొందారు అనేటటువంటిదే నా అభిప్రాయం. అందుకని మధురేణైవ రాజ్యస్య తేషామర్థం ప్రదీయతాం, ప్రేమతో వారికి అర్ధరాజ్యాన్ని ఇచ్చేయి. ఇది అందరికీ శ్రేయస్కరం. అట్లా కాకుండా మరొక రకంగా చేస్తే అది మనకు మంచిది కాదు. ఓ దుర్యోధన, నీకు నిస్సందేహముగా అపకీర్తి కలుగుతుంది. దానివలన నీ కీర్తిని నువ్వే కాపాడుకో. కీర్తి అనేటటువంటిదే కీర్తిరిహి పరమం బలం. కీర్తియే మానవులకు గొప్ప బలం. కీర్తి నశించిన వాడి యొక్క జీవితం నిష్ఫలం. ఓ గాంధారి నందన, మానవుడు వాడి కీర్తి నశించనంత వరకు మాత్రమే వాడు జీవించినట్టు భావించాలి. ఒక్కసారి కీర్తి నశిస్తే ఇక నష్టకీర్తిస్తు నశ్యతి, వాడు చచ్చిన వాడితోనే సమానం. కులానికి తగినటువంటి ధర్మాన్ని ఆచరించు దుర్యోధన. నీ పూర్వులకు తగినటువంటి పనులు మాత్రమే చెయ్యి. అదృష్టవశాత్తు పాండవులు, కుంతీదేవి బ్రతికి బయటపడ్డారు. కుంతీదేవి, పాండవులు లక్క ఇంటిలో దగ్ధమైనారు అని విన్న తర్వాత నేను ఏ ప్రాణిని కూడా ఈ లోకములో కన్నెత్తి చూడలేదు. ఓ దుర్యోధన, నువ్వు ఆ పాడు పని చేసినందుకు పురోచనుడితో చేయించిన పురోచనుడిని ఎవడు నిందించటం లేదు. మొత్తం అందరూ నిన్నే నిందిస్తున్నారు, తెలుసునా? మహారాజా ధృతరాష్ట్ర, పాండవులు జీవించి ఉండటం, వారి దర్శనం ఇప్పుడు నీ పాపాన్ని తొలగిస్తుంది అని గుర్తించు. ఓ కురునందన, పాండవులు బ్రతికి ఉండగా వారి రాజ్యాన్ని స్వయంగా ఇంద్రుడైనా సరే
అపహరించలేడు. వారంతా ధర్మపరులయ్యా. వారిది ఒకే మనస్సు, ఒకే ఆలోచన. ఈ రాజ్యం పైన మీ ఇద్దరికీ సమాన భాగం ఉంది. కానీ అధర్మపరుడవైనటువంటి నువ్వు పాండవులను తరిమివేశావు. ఓ దుర్యోధన, ఇప్పుడు చెబుతున్నాను విను. నీకు ఏమాత్రము ధర్మముగా ప్రవర్తించాలని ఉన్నా, ఇక నాకు ఈ లోకానికి కానీ నీకు కానీ ఏమాత్రము ప్రియము మంచిది చెయ్యాలి అని నాకున్నా, జనులంతా క్షేమంగా ఉండాలన్నా ఏం జరగాలి? వారి అర్ధరాజ్యాన్ని వారికి నువ్వు ఇచ్చేయాలి అంటూ భీష్మ పితామహుడు తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన
శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.